నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా వచ్చిన కానించి గవర్నమెంట్ స్కూళ్ళు మంచిగా పిల్లలు ప్రైవేట్ స్కూల్ ధీటుగా మంచి ర్యాంకులు మంచిగా నడుస్తున్నాయి. మా అలాంటి పేదవాళ్ళు పిల్లలు ప్రైవేట్ స్కూల్ చదివిలేక గవర్నమెంట్ స్కూల్లో మంచిగా డెవలప్మెంట్ అవుతున్నారు. ఇంకా మంచి పనులు నారా లోకేష్ గారు చేయాలి అని మేము ఆశిస్తున్నాం. సార్ ఇప్పుడు ఎలా ఉంది అసలు మీరు అనుకున్నారు సార్ గవర్నమెంట్ స్కూల్లో నేను మార్పు సార్ పిల్లలు ఇలాగా ప్రైవేట్ స్కూల్ ధీటుగా చదువుతారు ఉంటాయి అని మీరు అనుకున్నారు? అసలు మేము అంత ఊహించలేదు సార్. నారా లోకేష్ గారు మొత్తం ఆయన స్కూళ్ళు ఒకే ప్రైవేట్ స్కూల్ ధీటుగా స్కూల్ యూనిఫామ్లు కానీ టీచింగ్ కానీ అంత పిల్లలకి అందరినీ మంచిగా చూడటం, భోజన సదుపాయాలు ఇవన్నీ మంచిగా చేస్తున్నారు ఆయన. మంత్రి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యాశాఖలో ఎలాంటి మార్పులు జరిగింది, దాంతో పాటు ఈ రోజు 10th క్లాస్ లో గవర్నమెంట్ స్కూల్లో అత్యధిక మార్కులు రావడం, ప్రైవేట్ స్కూల్ ధీటుగా రావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచి పరిణామం అండి. ఎందుకంటే గతంలో అందరూ కార్పొరేట్ స్కూల్స్ వెళ్ళి పేదవాళ్ళు కూడా ఏదో మా పిల్లలు చదవాలని చెప్పి ఫీజులు కట్టి చదివించినా ఇంటి మార్కులు వచ్చేవి కాదు. 450, 500 లోపే తప్ప దగ్గర 600 మార్కులు వస్తున్నాయి. 596, 597 మార్కులు వస్తున్నాయి. అంటే అది నారా లోకేష్ గారు తీసుకున్న చదువు మీద అన్న పెద్ద ప్రత్యేక శ్రద్ధ కాబట్టి వచ్చింది. గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడైతే పిల్లలు చాలా మంది ఫెయిల్ అయిపోయారు. 300, 400 తక్కువ రావడము, పిల్లలు చాలా మంది ఆవేదనకు గురయ్యి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. సార్ ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఆకర్షణ విద్యాశాఖ ఎలా ఉన్నాయి స్కూల్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు చాలా బాగుందండి. మీకు రిజల్ట్ కనపడుతుంది కదా సార్. 600 దగ్గర మార్కులు వచ్చాయంటే ఆయన చేసిన పనితీరు వల్ల తప్ప చాలా మార్పు ఉందండి ప్రజల్లో. అయితే చాలా ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే ప్రైవేట్ స్కూల్స్ కంటే గవర్నమెంట్ స్కూల్లో చదివించాలని చెప్పి ప్రజల్లో ఉత్సాహం వస్తుంది. పనితీరు అలాగే టీచర్లు చొరవ తీసుకున్నా టీచర్లు మంచిగా వాళ్ళని డైలీ స్కూల్కి వస్తున్నారా రావట్లేదా, స్కూల్కి ఆబ్సెంట్ పడితే పిల్ల రోజు స్కూల్కి రాలేదని చెప్పి మెసేజ్లు రావడము, స్కూల్కి వచ్చినా ఈ రోజు మార్కులు వచ్చినాయి ఇంత ఉంది మీ పిల్ల బాగా చదువుతుంది పిలిచి చెప్పడము, ఇలా ఉంది. పిల్లల బిహేవియర్ ని తల్లిదండ్రులకి వాళ్ళు చేరవేసి వాళ్ళ బిహేవియర్ మార్చడానికి చాలా అనేక రకాలైన మార్పులు తీసుకొచ్చి ఇక రాష్ట్రంలో ఉన్న పిల్లల్ని చదువులో చాలా శ్రద్ధ చూపించాలని చెప్పి మా నారా లోకేష్ గారు అయితే ముందుకు వస్తున్నారు. ఈ రోజు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ఆయన బడుల మీద తీసుకున్న శ్రద్ధ విద్యా వ్యవస్థలోనే ఒక పని మార్పు రావాలని చెప్పి పాఠశాలలో ఉన్న టీచర్లందరికీ హై గ్రేడ్ టీచర్ ఉద్యోగాలు ఇచ్చి అలాంటి టీచర్ల ద్వారా మంచి చదువులు నేర్పించి ఇవాళ కార్పొరేట్ స్థాయి ప్రైవేట్ బడులకి ధీటుగా గవర్నమెంట్ బడుల్లో పేద విద్యార్థులు బాగా చదువుకునే ఇవాళ 95, 595, 596, 597 హైయెస్ట్ మార్కులు సాధించిన ఘనత నారా లోకేష్ విద్యాశాఖ గవర్నమెంట్ బడుల్లో బాగా వచ్చిందని చెప్పి సంతోషంగా ఉంది. అసలు మీరు అనుకున్నారు అసలు ప్రైవేట్ స్కూల్ కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్ మార్కులు వస్తాయి పిల్లలకి అది ఇదని ఎక్స్పెక్ట్ చేశారు? నేనైతే ఎప్పుడు అనుకోలేదండి. ఆధిపత్యంలో ఎప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఉండేవి. అలాంటిది ఈ రోజున నారా లోకేష్ గారు విద్యాశాఖగా ఉండి ఆయన తీసుకున్న చొరవ, ఆయన స్కూల్ మీద చూపించిన చొరవ, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, కార్పొరేట్ స్థాయిలో పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి వాళ్ళకి మంచి చదివించి ఇవాళ మంచి గ్రేడ్ లో ఉన్నారండి. బాగా పేద మనుషులు కూడా బడుల్లో వేయాలంటే వాళ్ళకి నాణ్యతమైన చదువు ఉండదని, వాళ్ళు సరిగ్గా చదువు చెప్పరని ఒక అపోహతో వాళ్ళు అప్పులు చేసి మళ్ళీ మంగళసూత్రాలు కూడా తాకాట్లు పెట్టి ప్రైవేట్ స్కూళ్ళలో వేసే వాళ్ళని చూసాము. అలాంటిది ఇవాళ నమ్మకంగా లోకేష్ గారు తీసుకున్న బాధ్యతలను తీసుకొని ప్రభుత్వ పాఠశాల ఈ ప్రైవేట్ పాఠశాల అని చెప్పి ఆశ్చర్యంగా ఉంది. ఇవాళ చూసి కొత్తగా హంగులు కానీ వాళ్ళు మధ్యాహ్నం భోజనం అయితే కానీ వాటర్ స్పెషాలిటీ ఏంటి, టాయిలెట్ స్పెషాలిటీ ఏంటి, అన్ని రకాలుగా వసతులు హంగులు కార్పొరేట్ స్థాయి హంగులన్నీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి. వాళ్ళు అలాగే చదువుకున్న పిల్లలకు కూడా ఎంతో జాగ్రత్తగా మధ్యాహ్నం భోజనం కానివ్వండి నాణ్య విద్య అందించడంలో ముందున్నారు. నారా లోకేష్ గారు ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకొని విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఇది సాధ్యపడిందని నేను నమ్ముతున్నాను. ఈ రోజు 10th క్లాస్ లో ప్రైవేట్ స్కూల్ ధీటుగా గవర్నమెంట్ స్కూల్లో అత్యధిక మార్కులు రావడంపై మీకు ఎలా అనిపిస్తుందమ్మా? నాకు ఒక సామాన్య గృహిణిగా నాకు చాలా సంతోషంగా ఉందండి. ఏంటంటే ప్రతి పేరెంట్స్ కి పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలో రావాలని అనుకుంటారు. కానీ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇప్పుడున్న విద్యాశాఖ మంత్రి మన లోకేష్ గారు ఆధ్వర్యంలో ఇప్పుడు ఆయన శాఖ తీసుకున్న తర్వాత రాష్ట్రంలో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మంచి చదువు నాణ్యమైన చదువు జరుగుతుంది.
అలాగే ఇప్పుడు 10th క్లాస్ పిల్లలకు కూడా మంచి మార్కులు రావటం నాకు అయితే నేను ఒక గృహిణిగా సంతోషపడుతున్నానండి. అంటే అమ్మా అసలు ఇప్పుడు అసలు మీరు చూస్తుంటారు నేను ఎప్పుడైనా గవర్నమెంట్ స్కూల్ ఎలాంటి మార్కులు కానీ ప్రైవేట్ స్కూల్ ధీటుగా వచ్చినాయంటే మీరు చూసారా? చూడలేండి. గతంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో గానీ నేను ఎప్పుడు ఏ మార్కులు గానీ పిల్లలకి ఎక్కువ మార్కులు రావటం గానీ చూడలేదు. ప్లస్ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఆల్రెడీ పరిశుభ్రత కూడా సరిగ్గా లేదు ఆ టైంలో. ఇప్పుడు స్కూళ్ళు కూడా చక్కగా పరిశుభ్రత, బాత్రూమ్స్, స్కూల్ ప్రాణ్యం గానీ, చదివించే చదువులు గాని, టీచర్లు కూడా అక్కడ ఉన్నతమైన విద్యను నేర్పిస్తున్నారు. అలాగే ఇప్పుడున్న అధికారంలో ఉన్న లోకేష్ గాని అలాగా శాఖ ఇవ్వటం నేను హ్యాపీ వ్యక్తం చేస్తున్నాను. నేను ఒక మహిళగా నేను ఆయనకి అభినందనిస్తున్నాను సార్.